నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు కథ బ్లైండ్ లేడీ. రచించిన వారు సుంకర గారు. భర్తను హత్య చేసింది అనే నేరంలో కళ్ళు లేని రెండవ భార్య కోర్టులో నిలబడి ఉంది. కళ్ళు లేని ఆమె ఆ విధంగా హత్య చేయలేదు కాబట్టి ఆమె నిర్దోషి అని తీర్పు వచ్చే సమయంలో మొదటి భార్య ఒక డిటెక్టివ్ సహాయంతో కేసుని ఎలా మలుపు తిప్పిందో, అసలు హత్య చేసిందెవరో, ఇక ఆలస్యం ఎందుకు, కథ వినేద్దాం. బాస్, మాలతీ చంద్ర ఈ మధ్య మర్డర్ అయిన చంద్రవర్ధన్ గారి భార్య మీ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు టైం చెప్తే తన సెక్రటరీ స్టెల్లా ఫోన్ కట్ చేస్తూ, అర్జెంట్ అయితే ఇప్పుడే పంపించు, లేదంటే బాస్ ఆమె చాలా ఆందోళనగా ఉన్నారు, ఏడ్చేస్తున్నారు, ముందు కన్సోల్ చేయండి, ఆమె రిఫ్రెష్ అయ్యాక పంపించు. నమస్తే డిటెక్టివ్ బాలిగారు. 10 ఏళ్ల అమ్మాయితో వచ్చిన మాలతీ చంద్ర మూర్తీభవించిన దైన్యానికి ప్రతిరూపంలాగా ఉంది. ఆమెతో పాటు వచ్చిన స్టెల్లా నెమ్మదిగా ఇద్దరిని కూర్చోబెట్టింది. తను తన నోట్ ప్యాడ్తో మరో కుర్చీలో సెటిల్ అయిపోయింది. పూర్తిగా 40 కూడా దాటని వయసులో 60 దాటిన లేడీలా ఉంది. మాలతీ గారు, మీ వారి మర్డర్ కేసు దాదాపు ఫైనల్ స్టేజీకి వచ్చిందని పేపర్ న్యూస్ కరెక్టే బాలీగారు. దానితో నా బ్రతికే ఆఖరి దశలోకి వస్తుంది. మా లాయర్ ఇప్పటికే చేతులెత్తేశారు. విధవగా మారిన నా బ్రతుకు, అనాథగా దీని బ్రతుకు దినదినగండంగా ఉంది. పేరుకు మాత్రం ఓ పెద్ద బిల్డర్ భార్యని, కానీ బ్రతుకు మాత్రం అనాథ బ్రతుకే. భవిష్యత్ అంతా అంధకారమే. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఇది కోర్టు కేసు. ఇందులో మేమేం చేయగలమో అర్థం కావడం లేదు. మా లాయర్ గారు రాంప్రసాద్ గారు, ఆయన మీకు ఫ్రెండ్ అని చెప్పారు. నేను చేయగలిగింది చేశాను. జూలీ బ్లైండ్ కాదని నిరూపించలేకపోయాను. ఒక బ్లైండ్ లేడీ తనకన్నా బలమైన వ్యక్తిని కత్తితో సూటిగా గుండెల్లో పొడిచి ఎలా హత్య చేయగలదు? పోలీస్ ఇప్పటికే ఈ కేసును ఆత్మహత్యగా నిర్ణయించి ఫైల్ మూసేశారు. ఈ ఒక్క పాయింట్ మీదే కోర్టులో కూడా కేసు కొట్టివేసే ఛాన్స్ ఉంది అంటున్నారు. నా పేరు చెప్పి తనేమైనా చేయగలడేమో అడిగి చూడండి. నేను ఫోన్ చేసి కేసు గురించి వివరిస్తాను. ఇక మీ అదృష్టం మీద ఆధారపడి ఉంది అన్నారు బాలీగారు. మీరే మాకు దిక్కు. ఆస్తి కన్నా నా భర్తను అమానుషంగా పొట్టన పెట్టుకున్న ఆ మాయలాడికి శిక్ష పడాలి. ఆపుకోలేని దుఃఖంతో గట్టిగా ఏడ్చేసింది. తల్లిని పట్టుకొని ఆ పాప కూడా ఏడుపు మొదలుపెట్టింది. స్టెల్లా లేచొచ్చి ఇద్దరిని ఓదార్చింది. మాలతీ గారు, మీ బాధ నాకు అర్థమైంది. నేను రాంప్రసాద్తో మాట్లాడతాను. కేసు వివరాలు తెలుసుకొని నేనేమైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాను. మీరు మీ ఫోన్ నెంబరు, అడ్రస్సు మా శిరీషాకి ఇచ్చి వెళ్ళండి. కేస్ ఫైనల్ హియరింగ్ నెక్స్ట్ వీక్ అన్నారు కదూ? అవును బాలీగారు. ఇవాళ 17వ తారీఖున కేసు ఆఖరి వాయిదా. మీరే మాకు దిక్కు. అమ్మా, నేను ఏదైనా చేయగలిగితే తప్పకుండా చేస్తాను. మీరు బాధపడకండి. మీ నోటి మాటతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. వస్తాను బాలీగారు. అవినాష్, లాయర్ రాంప్రసాద్తో మాట్లాడి కేసు పూర్వాపరాలు తెలుసుకో. స్టెల్లాకు, శిరీషాకు ఈ కేసుకు సంబంధించిన టీవీ క్లిప్పింగ్స్ ఉంటే షార్ట్ చేసి పెన్ డ్రైవ్లో లోడ్ చేయమని చెప్పు. బాలి తన అసిస్టెంట్ అవినాష్కు చెప్పాడు. బాస్, లాయర్ గారితో మాట్లాడాను. కేసుకు సంబంధించిన ఫైల్స్ మెయిల్ చేస్తాను అన్నారు. ఆయన బ్రీఫ్ చేసిన వివరాలు: చంద్రవర్ధన్ సిటీలో పేరు మోసిన బిల్డర్. ఆయన మొదటి భార్య మాలతి. సంవత్సరం క్రితమే ఈ జూలీ అనే యువతి ఆయన జీవితంలోకి వచ్చిందంట. మొదట ఆఫీసులో పిఎస్గా చేరిందంట. ఎలా ట్రాప్ చేసిందో వన్ ఫైన్ మార్నింగ్ చంద్రవర్ధన్ ఇంట్లోకి ఎంటర్ అయిపోయిందంట. బిల్డర్ కాకముందు చంద్ర సామాన్యమైన వ్యక్తి. బిల్డర్గా బాగా కలిసొచ్చాక తాగుడు, పేకాట, క్లబ్బులతో పాటు ఆ అమ్మాయిల వ్యసనం కూడా బాగా అధికమైపోయి భార్య బిడ్డలకు దూరమైపోయి జూలీతోనే కాపురం పెట్టేశాడు అని పుకారు. ముందు చంద్రవర్ధన్ హౌస్ని కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు, జాకీనో ఎవరో ఒకరు ఆ ఇంట్లో చేరిపోవాలి. ప్రతి క్షణం జూలీని గమనించాలి. ఎలాంటి అనుమానం వచ్చినా రికార్డ్ చేయాలి. నో టైం, మూవ్ ఫాస్ట్. ఓకే బాస్, నేను జాకీ ఆ పని మీదే ఉంటాం. మిస్టర్ బాలి,
చంద్రవర్ధన్ కథ అనే కంటే జూలీ సస్పెన్స్ స్టోరీ అంటే బాగుంటుంది. ఎలా ట్రాప్ చేసిందో, మాలతి అవుట్, తను ఇన్, చంద్రవర్ధన్ అవుట్ ఫర్ ఎవర్. జూలీ మాలతిని ఇంటి నుంచి పంపించేశాక తన ప్లాన్ అమలు చేసింది. ఆస్తి తన పేరున రాయాలని సతాయించడం మొదలుపెట్టింది. చంద్రవర్ధన్కు జూలీ స్వరూపం అర్థమైనట్లుంది. కొంత రియలైజేషన్ వచ్చినట్లుంది. తన భార్యాబిడ్డలకు అన్యాయం చేయకూడదు అని, ఆస్తి ఇద్దరికీ రాయాలి అని ఆలోచనని పసిగట్టిన జూలీ వీలునామా రాయకముందే చంద్రవర్ధన్ని లేపేయాలనే ఐడియా ఫామ్ చేసుకుంది. అయితే ఓ రోజు ఫ్రెండ్స్తో బాగా డ్రింక్ చేసి ఇంటికొచ్చిన భర్తతో గొడవ పడింది. ఆ నిషాలో చంద్రవర్ధన్ నెట్టేయడంతో టేబుల్ కార్నర్ మీద పడిపోయి కనుచూపు కోల్పోయింది అనేది డాక్టర్సు ప్లస్ బ్లైండ్ స్కూల్ నిపుణులు నిర్ధారించారు. ఓకే, చంద్ర మర్డర్ ఎలా జరిగింది? ఎవరు చేసుంటారు? లోకం కోడై కూస్తుంది జూలీనే హంతకురాలు అని. కానీ కోర్టు మాత్రం నమ్మడం లేదు. కోర్టు నమ్మకపోవడానికి రీజన్స్: బ్లైండ్ లేడీ తనకంటే బలవంతుడైన మగాడిని తిన్నగా గుండెల్లో పొడిచి ఎలా హత్య చేయగలదు అని. దీనికి మీ ఆర్గ్యుమెంట్స్ ఏమిటి? నెంబర్ 1, తాగిన మైకంలో స్పృహ తప్పిన భర్తను చూపు లేకపోయినా చంపడం అసాధ్యం కాదు అని. నెంబర్ 2, ఆమెకు చూపు పూర్తిగా పోలేదు అని. ఆమె బ్లైండ్ లేడీ కాదు అని. కానీ మీరు ఆమె బ్లైండ్ కాదు అని నిరూపించలేకపోయారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ అంతే. మేం చేయని ప్రయత్నాలు లేవు. ఆ ఇంట్లో సీసీ కెమెరా కూడా ప్లాంట్ చేయించాను. ఈ మహానటి యాక్షన్ ముందు ఒరిజినల్ బ్లైండ్ వాళ్ళు కూడా బలాదూరే. కోర్టు సీసీ కెమెరా రికార్డింగ్ చూసింది. ఆ రికార్డ్ ఆమెకే ఫేవర్గా మారిపోయింది. మీ కోర్టులకు సాక్ష్యాలే తప్ప నిజాలు అక్కర్లేదు. అది సరే, ముందు జరిగింది చెప్పు. మర్డర్కు లీడ్ చేసిన సంఘటనలు కావాలి. ఓకే మిస్టర్ బాలి, మాలతి స్టేట్మెంట్ ప్రకారం ఆ రోజు అంటే మర్డర్ జరిగిన రోజు సాయంత్రం మిస్టర్ చంద్ర ఫోన్ చేశారట. ఆస్తి పంపకాలు చేస్తున్నానని, అమ్మాయిని తీసుకొని రాత్రికి బయలుదేరి రమ్మని. మాలతి ఎర్లీ మార్నింగ్ వచ్చే టైంకు ముందే మర్డర్ జరిగిపోయిందంట. పోలీస్ లెక్క ప్రకారం అర్ధరాత్రి 12 గంటల టైంలో మర్డర్ జరిగింది. బ్లైండ్ లేడీ మర్డర్ చేయలేదు, ఇది ఖచ్చితంగా ఆత్మహత్య అని కేసు మూసేశారు. బాగా లంచాలు చేతులు మారాయని నా అనుమానం. ఓకే, ముందు చంద్రవర్ధన్ మృతదేహాన్ని చూసిందెవరు? పనమ్మాయి, పేరు రంజిత. ఇంటికి వెళ్ళేటప్పుడు బయట లాక్ చేసుకొని వెళ్ళిపోయి మార్నింగ్ వచ్చి తనే తలుపులు తెరుస్తుందంట. ఆ తర్వాతే మిగతా వర్కర్స్ వస్తారు. ఆ రోజు రంజిత వచ్చే టైంకి మాలతి వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉందంట. ఇద్దరు ఒక్కసారి లోపలికి వెళ్ళి డెడ్ బాడీని చూశారట. ఆ టైంలో జూలీ ఎక్కడ ఉందని చెప్పారు? తనకి చూపు లేనందువలన రంజిత వచ్చేంత వరకు తన బెడ్రూమ్లోనే ఉంటుందంట. అలాగే ఆ రోజు కూడా ఉన్నది అన్నారు. రంజితతో పాటు ఏడ్చుకుంటూ వెళ్ళి మాలతీయే జూలీని లేపి చెప్పిందంట. అంటే ఓ హంతకురాలికి మాలతీ గారి ఎలిబి అన్నమాట. ఒక విధంగా అంతే. అక్కడి నుండి జూలీ రంజిత సాయంతో వెళ్ళి చంద్ర శవం మీద పడి భయంకరంగా ఏడ్చేసి పోలీసు వచ్చే టైంకు స్పృహ తప్పి పడిపోయిందట. పోలీసులే ఫస్ట్ ఎయిడ్ చేసి డాక్టర్ని పిలిపించారంట. నౌ ఫర్గెట్ ఎవ్రీథింగ్. నౌ టెల్ మీ యువర్ ఫైనల్ ట్విస్ట్. ఐ మీన్, ఈ కేసులో మా నుండి ఎలాంటి హెల్ప్ కావాలి అనుకుంటున్నావు? మాలతి పక్షాన న్యాయం ఉందని నా అభిప్రాయం. కానీ తగిన సాక్ష్యాలు లేక ఏమీ చేయలేకపోతున్నాను. ఇంకా 6 రోజులు మాత్రమే టైం ఉంది. జూలీ మామూలు స్త్రీ కాదని, ప్లాన్ ప్రకారమే చంద్రాను హత్య చేసి నాటకాలు ఆడుతుందని నా అనుమానం. ఫైనల్ హీరింగ్ అంటున్నావు. ఇప్పుడు సాక్ష్యాలు అంటే నేను మేనేజ్ చేయగలను. డబ్బుకు లోకం దాసోహం. పైగా జడ్జి గారిది మా కులమే. ఫైనల్ హీరింగ్కు ముందు ఓ అవకాశం కోరుతాను, తీసుకుంటాను. మా జాకీ అవినాష్లు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. 2-3 రోజుల్లో రిజల్ట్ చెప్తాను. ఈ కేసుకు సంబంధించిన అవైలబుల్ మెటీరియల్ మా అవినాష్కి ఇవ్వు. నేను కూడా ఆ బ్లైండ్ లేడీ నటన చూడాలి అనుకుంటున్నాను. థ్యాంక్స్ మిస్టర్ బాలి. బాస్, ఇది మన శిరీష గేదర్ చేసిన క్లిప్పింగ్స్కి సంబంధించిన పెన్ డ్రైవ్. ఈ ఫైల్స్ అన్ని లాయర్ గారు మెయిల్ చేశారు. మన జాకీ రంజితాన్ని ట్రాప్ చేసి తన బాయ్ ఫ్రెండ్గా ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయాడు. కానీ ఫలితం మాత్రం నిల్. రంజిత ఎలా మేనేజ్ చేసిందో
తన బాయ్ ఫ్రెండ్గా జూలీకి పరిచయం చేసి తనకు హెల్పర్గా తనతోనే ఉండేందుకు అనుమతి కూడా సంపాదించిందట. రంజిత మామూలు అమ్మాయి కాదని జాకీ అభిప్రాయం. 2 రోజుల తర్వాత ఎలాంటి క్యూ దొరకలేదు. జాకీ కూడా ఇంకా డైలమాలోనే ఉన్నాడు. జూలీ బ్లైండ్ లేడీయా కాదా తన అభిప్రాయాన్ని చెప్పలేకపోతున్నాడు. కానీ జూలీతో పాటు రంజితాలో కూడా ఏదో ఒక మిస్టరీ దాగి ఉందని, అదేమిటో అర్థం కావడం లేదు, ప్రయత్నిస్తున్నాను అంటున్నాడు. ఓకే, నేను చెప్పిన ఆ విషయం వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ రెడీ బాస్. ఆ రోజు బ్లైండ్ లేడీ కేసులో తీర్పు చెప్పే రోజు. ఛానళ్ళు బూస్టప్ మూలంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రేక్షకులతో కోర్టు గ్యాలరీ నిండిపోయింది. అన్ని ఛానళ్ల రిపోర్టర్స్తో పాటు ఫ్రంట్ మీడియా జనాలతో కిక్కిరిసిపోయింది. డిటెక్టివ్ బాలీ సూచనలతో కోర్టు హాల్ సెట్టింగ్లో మార్పులు చేశారు. బ్లైండ్ లేడీ సీటు జడ్జి గారి డయాస్కు ఎదురుగా, విట్నెస్ స్టాండ్ బ్లైండ్ లేడీ సీటుకు వెనుకగా జడ్జి గారి అనుమతితో అరేంజ్ చేయించగలిగాడు లాయర్ రామ్ ప్రసాద్. ఉదయం 10:30 గంటలైంది. జడ్జి గారు చైర్లో ఆసీనులయ్యారు. బ్లైండ్ లేడీ పక్క రంజిత, జాకీలు నిలబడి ఉన్నారు. జడ్జి గారి అనుమతితో మాలతి లాయర్ రామ్ ప్రసాద్ తన వాదనను ప్రారంభించాడు. యువర్ ఆనర్, కేసు ఫైనల్ హీరింగ్కు ముందు నా అభ్యర్థనతో అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టేందుకు అనుమతినిచ్చిన కోర్టు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను. బ్లైండ్ లేడీగా పిలువబడే ఈమె పేరు జూలీ. ప్రముఖ కాంట్రాక్టర్ చంద్రవర్ధన్ రెండవ భార్య. ఈమె హత్య చేసింది అన్న నా క్లయింట్ మాలతి గారి అభియోగాన్ని బలపరిచే తగిన సాక్ష్యాలు చూపించలేకపోయాను. బ్లైండ్ లేడీ ముఖంలో తొంగి చూసిన చిరునవ్వు జడ్జి గారి దృష్టిని తప్పించుకోలేకపోయింది. వెంటనే తన తప్పును గ్రహించినట్లు సర్దుకుంది జూలీ. లాయర్ రామ్ ప్రసాద్ తన వాదనను కొనసాగించాడు. యువర్ ఆనర్, ఇంతకాలం చంద్రవర్ధన్ చనిపోయాడనే వాదన తప్పు అని మనవి చేసుకుంటున్నాను. చంద్రవర్ధన్ చనిపోలేదు. ఆయన సజీవంగానే ఉన్నారు. కోర్టు హాల్ అంతా నిశ్శబ్దంతో గడ్డ కట్టుకుపోయింది. డిఫెన్స్ లాయర్ నిలబడి అడ్డుపడబోతుంటే జడ్జి గారు చేతి సైగతో నో అని వారించారు. జూలీ ముఖంలో రంగులు మారడం జడ్జి గారి దృష్టి నుంచి కానీ, పక్క ఛాంబర్లో సీసీటీవీ మానిటర్ ముందు ఉన్న బాలీ బృందాన్ని కానీ తప్పించుకోలేకపోయింది. బాలీ తన పక్కనున్న ఫేస్ రీడింగ్ ఎక్స్పర్ట్ను చిరునవ్వుతో చూశాడు. దానికి సమాధానంగా ప్లీజ్ వెయిట్ అన్నట్టు చూశాడు ఎక్స్పర్ట్ మిస్టర్ గోయంకా. యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే చనిపోయాడు అని భావిస్తున్న మిస్టర్ చంద్రవర్ధన్ను మా ఆఖరి సాక్షిగా ప్రవేశపెడతాను. గడ్డ కట్టుకుపోయిన నిశ్శబ్దం కరిగి పోయినట్లు ఒక్కసారిగా కలకలంతో కల్లోలమైపోయింది కోర్టు హాలు. జడ్జి గారి హెచ్చరికతో సద్దుమణిగింది. బ్లైండ్ లేడీ బాడీ లాంగ్వేజ్లో కూడా మార్పు వచ్చేసింది. బాలీ ముఖం చిరునవ్వుతో వెలిగిపోతుంటే మిస్టర్ గోయంకా అర్థమైనట్టు తల ఊపాడు. డిఫెన్స్ లాయరు దిక్కులు చూస్తూ ఉంటే రామ్ ప్రసాద్ చిన్నగా నవ్వుకున్నాడు. మిస్టర్ రామ్ ప్రసాద్, యువర్ రిక్వెస్ట్ గ్రాంటెడ్. ప్రొసీడ్. చంద్రవర్ధన్ 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 కోర్టు బంట్లోతూ 3 సార్లు పిలిచాడు. కమింగ్ సార్. మాట్లాడుతూ మాలతీదేవి 10 ఏళ్ల కుమార్తె శాలినితో నడిచి వస్తున్న వ్యక్తిని చూస్తూనే హాల్ అంతా కరాతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన రంజిత జూలీని టచ్ చేసి హెచ్చరించాలి అనే ప్రయత్నాన్ని గమనించిన జాకీ రంజిత చేతిని కదలకుండా గట్టిగా పట్టేశాడు. కమింగ్ సార్ అన్న చంద్రవర్ధన్ వాయిస్ వింటూనే బ్లైండ్ లేడీ బాడీలో మారుతున్న వైబ్రేషన్స్ స్పష్టంగా సీసీ మానిటర్లో కనిపిస్తూ ఉంటే గోయంకా బాలీకి పాయింట్ చేసి చూపిస్తూ ఏదో వివరిస్తుంటే అప్పటికే దాదాపు కన్ఫర్మ్ చేసుకున్న బాలీ, యు ఆర్ రైట్ మిస్టర్ గోయంకా, ప్లీజ్ వెయిట్ అండ్ సీ ద డ్రామా. అప్పటికే బ్లైండ్ లేడీ వెనుకున్న విట్నెస్ స్టాండ్లో నిలబడిన చంద్రవర్ధన్ జడ్జి గారిని విష్ చేసి తన గొంతు విప్పాడు. యువర్ ఆనర్, నా పేరు చంద్రవర్ధన్.
ఆ రోజు రాత్రి నా రెండో భార్య మీ ముందున్న జూలియే నా మీద హత్యా ప్రయత్నం చేసింది. ఆ మాటలు వింటూనే ఒక్కసారిగా వెనక్కి తల తిప్పి విట్నెస్ స్టాండ్ వంక చూసి అందులోని వ్యక్తిని చూస్తూనే హిస్టారిక్గా నో, హీ ఈజ్ ఎ చీటర్, చంద్ర కాదు, నోరు జారి హఠాత్తుగా ఆగిపోయింది. గోయంకా లేచొచ్చి బాలీని కౌగిలించేసుకున్నాడు. కోర్టు సెమినార్ హాల్, ఛానళ్ల కెమెరాలు, రిపోర్టర్లతో హాలు కిక్కిరిసిపోయింది. హైకోర్టు లాయర్లతో పాటు జడ్జీలు కూడా హాజరయ్యారు. అందరిలోనూ క్యూరియాసిటీ. ఫైనల్ హియరింగ్కి వచ్చిన కేసు హఠాత్తుగా మారిపోవడం, నిర్దోషి అనుకున్న జూలీ దోషిగా మారడం, బ్లైండ్ లేడీ అనుకున్న వ్యక్తి బ్లైండ్ కాదు అని తేలిపోవడం, ఊహలు కందని ట్విస్టులతో ఈ కేసు అందరిలో తెలుసుకోవాలి అన్న ఒక జిజ్ఞాసని కలిగించింది. అందరినీ విష్ చేసి డిటెక్టివ్ బాలి తన పరిశోధనను వివరించాడు. శ్రీమతి మాలతీ గారు నా ఆఫీసులో తన గోడు చెప్పుకుంటూ, నాకు ఆస్తి కాదు ముఖ్యం, నా భర్తను పొట్టన పెట్టుకున్న ఆ మాయలాడికి శిక్ష పడాలి అన్నారు. ఆమె ఆవేదన నా గుండెల్ని తాకింది. నా స్నేహితుడు లాయర్ రాంప్రసాద్ వ్యక్తపరిచిన అనుమానాల్లో నాకు రీజన్ కనిపించింది. అప్పుడే చెన్నై విజిపి గోల్డెన్ బీచ్లో శిలా విగ్రహంలా రెప్పవేని మనిషి ఫ్లాష్ అయ్యాడు. నా దోస్తు రవికిరణ్ సైకియాట్రిస్టు, ఆయనతో మాట్లాడాను. ఆ అమ్మాయి బాగా ట్రైనింగ్ తీసుకుంది. జరగబోయే విషయాల్లో ఆమె చాలా షార్ప్గా రియాక్ట్ అవుతుంది. తన అసిస్టెంట్ రంజిత సాయంతోనే డ్రామా నడుపుతుంది. కానీ ఎంత ట్రైనింగ్ తీసుకున్నా షాక్ కొడితే చేతిని తీసుకోకుండా ఎవరూ ఉండలేరు. దానినే మనం అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం. అటువంటి సంఘటన క్రియేట్ చేయగలిగితే కేసు సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నాడు. దాని పర్యవసానమే ఈ నాటకం. జడ్జి గారి సహకారంతో విజయవంతమైంది. మా అవినాష్ చంద్రవర్ధన్ వాయిస్ను బాగా స్టడీ చేసి అనుకరించాడు. అదే జూలీకి షాక్ తెప్పించింది. ఒకే ఒక్క క్షణంలో చంద్ర గొంతు, తనే హత్యా ప్రయత్నం చేసింది అన్న స్టేట్మెంటు, అసలు ఆస్తి కోసం చంద్రను చంపిన ప్లాను తలక్రిందులు అవుతుందేమోనన్న భయం ఒక్కసారిగా మెదడును డామినేట్ చేయడంతో తట్టుకోలేకపోయింది. తన నాటకాన్ని మర్చిపోయి బయటపడిపోయింది. బాలీ మాటలు పూర్తి చేయకముందే కరాతాళ ధ్వనులతో హాలు మారుమ్రోగిపోయింది. హఠాత్తుగా తన కూతురుతో వచ్చి బాలీ పాదాల మీద పడిపోయింది శ్రీమతి మాలతీదేవి. తప్పు చేసిన వాళ్ళు చట్టం నుండి ఎప్పుడూ తప్పించుకోలేరు, ఖచ్చితంగా శిక్షింపబడతారు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.